సియోను రారాజు మందిరం సత్యవాడ వారు నిర్వహించు సువార్త సభలు నిర్వహించు తేదీలు 2026 మే 10, 11, 12వ తేదీలలో ఆది, సోమ, మంగళవారములలో సాయంత్రం 6:30 11వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు స్త్రీల కూడిక. వాక్యోపదేశకులు పాస్టర్ ఈదా చంద్రశేఖర్ గారు, శ్రీమతి ఐరిన్ గారు. కల్వరి బాప్టిస్ట్ బైబిల్ కళాశాల మరియు సెమినరీ వ్యవస్థాపకులు ప్రెసిడెంట్ పాస్టర్ జబరాజ్ గారు, HPFM హైదరాబాద్. ఈ రోజు వ్యక్తులు, మనుషులు, ఆత్మీయులు, ప్రజలు కూలిపోవడానికి, కృంగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యం వారి హృదయములో లేకపోవడం వల్లనే. నేను అంటాను, వాక్యం వినడం కాదు, వాక్యం నీ హృదయములో ఉండాలి. పాస్టర్ కె జాన్ మంగాచార్యులు గారు, హోలీ చర్చ్ పెదలంక. నలుగురిని నరికిన వాడు 10 మందిని బాధిన వాడే మహాశక్తివంతుడైతే అలాంటి వాడు చాలా మంది ఉన్నారు లోకంలో. మరి మహాశక్తివంతుడు అంటే ఎవరు? ప్రపంచమంతా దేన్నైతే జయించలేకపోతుందో దానిని జయించిన వాడే మహాశక్తివంతుడు. ప్రపంచమంతా నాటికి నేటికి ఏనాటికి మరణమును జయించలేకపోతోంది. మరణమనే మహమ్మారి యొక్క పీచమణిచి దాన్ని ముళ్ళు విరిచి మరణమును జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు యేసు ప్రభువు వారు మాత్రమే. సువార్త గాయకులు బ్రదర్ సునీల్ గారు, కాకినాడ. సంగీతం AJS టీమ్ తణుకు. ఆహ్వానించువారు సంఘ కాపరి పాస్టరు గోడ సమూయేలు గారు, శ్రీమతి రత్నకుమారి గారు, యూత్ మరియు సంఘ సభ్యులు అందరూ ఆహ్వానితులే. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా మీ చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారు అందరూ కూడా. నిన్న రాత్రితో ప్రారంభించబడిన ఈ సభలు చాలా ఆశీర్వాదకరంగా దేవుడు జరిపిస్తూ ఉన్నారు. నేను మంగళవారం ఈ ప్రాంగణానికి వచ్చినప్పటికీ ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజే కొద్దిసేపు అయ్యగారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు భయంకరమైన గాలులు, దైవజనులు అలా కూర్చొని స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. నా మనసుకు అనిపించింది, ఖచ్చితంగా ఏదో ఒక కార్యం ఈ సభలలో దేవుడు చేయబోతున్నాడు, ఖచ్చితంగా చేయబోతున్నాడు. దాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఆ ఆశీర్వాదాన్ని మీరు పొందుకొని ఇక్కడి నుండి వెళ్ళబోతున్నారు. ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చిన మీరు ఎవ్వరు కూడా ఉట్టి చేతులతో వెళ్ళరు. ఏదో ఒకటి మీరు పొందుకొనే వెళ్ళబోతున్నారు. నమ్మితే మీ చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. రైట్, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. విపరీతమైన ఎండలు ఉన్నాయి కనుక కొద్దిసేపు జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో మనం గమనిస్తే చాలామంది భక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, యోధులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. వీరందరి గురించి మనం బాగా గమనిస్తే, వారి గురించి కాస్త మనం జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా దేవుని పని కొరకు వారు వాడబడిన చరిత్రను మనం గమనిస్తాం. వారు దేవుని విషయంలో అద్భుతంగా వాడబడిన చరిత్ర మనం గమనిస్తూ, హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన ఆ పత్రికలో అద్భుతమైన మాటలు, వారు చేసిన కార్యాల గురించి రాయబడిన విషయాలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక అందరూ కూడా మీ లేఖనాలు తెరిచి ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే కాస్త మైక్లో చదివి వినిపిస్తే అందరికి కూడా వినబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, కొంచెం మానిటర్ రేస్ చేయమని, 33, 34 వచనాలు చదువుతారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33, 34 వచనాలు చదువుతారు. జాగ్రత్తగా ఆలకించండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. నీతి కార్యములను జరిగించిరి. వాగ్దానములను పొందిరి. సింహముల నోళ్లను మూసిరి. అగ్ని బలమును చల్లార్చిరి. ఖడ్గధారను తప్పించుకొనిరి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పారదోలిరి. ఇక మీరందరిటు నా వైపు చూస్తూ వినండి. ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగంలో వారు
వారు వారు అని సంబోధించి చక్కగా కొన్ని విషయాలు రాయబడ్డాయి. వారు అని అంటే ఎవరనంటే వీరు ఒక యోధులు, వీరు కొందరిలో సేవకులు ఉన్నారు, కొందరు ప్రవక్తలు ఉన్నారు, కొందరు యుద్ధ వీరులు ఉన్నారు, కొందరు భక్తులు ఉన్నారు. వీరందరి గురించి అక్కడ రాస్తూ వారు అని సంబోధించి వారు చేసిన కార్యాలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. నేను అంటాను, ఈ ఉదయకాల సమయంలో వారు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఈ ఇప్పుడు చదవబడిన ఈ లిస్ట్లో ఏదో ఒక దాంట్లో మీరు కనబడాలి, మేము కనబడాలి. నమ్మితే ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమండి, దేవుని ద్వారా అనేక మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొందుతున్న మనం మేలులు పొందేంత వరకే మనం ఉండకూడదు. మనము కూడా ఏదో ఒక చరిత్రను సృష్టించగలగాలి, మనం కూడా ఏదో ఒక కార్యాన్ని చెయ్యగలగాలి. ఆమేన్ అంటారా కొంచెం గట్టిగా? ఏదో ఒక అద్భుతం మన ద్వారా జరగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. వారు 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 అనే దగ్గర ఇప్పుడు అది మీరే అయితే, మీరే అట్టి కార్యాలు చేయగలిగితే, మీరే ఆ విశ్వాస పట్టికలో ఉండగలిగితే, మీరే ఆ విశ్వాస వీరులై ఉండగలిగితే, మీరే ఆ యుద్ధ వీరులై ఉండగలిగితే, మీరే ఆ యోధులై ఉండగలిగితే, మీరే ఆ ప్రవక్తలై ఉండగలిగితే, నేనంటాను నిశ్చయముగా కార్యాన్ని మనము చూడబోతున్నాము. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. సరే, ఇప్పుడు చదివిన మాటల్లో అన్ని మనం ధ్యానం చేయడానికి కుదరదు, కానీ అందులో ఒక్క మాట మనం జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే, వారు సింహముల నోటిని మూయించి ఉన్నారు. ఆ మాట ఒక్కటి చదువుతారా? సింహముల నోళ్లను మూసిరి. దానికి ముందు వారు అని పెట్టండి చూద్దాం. వారు సింహముల నోళ్లను మూసిరి. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, వారు సింహముల నోళ్లను మూసిరి. ఇప్పుడు వారు అనేది పక్కన తీస్తే మీరు, మనం సింహముల నోర్లను మూయించగలిగిన అభిషేకమును పొందుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఏది సంతోషంగా చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు దేన్ని నోళ్లను మనం మూయించాలట? సింహం యొక్క నోళ్లను మూయించాలి. ఇంతకీ ఈ సింహం ఏంటో ఒక మాట చదివిపిస్తాను, ఆ తర్వాత మన వర్తమానంలోనికి వెళ్దాం. ఈ సింహం యొక్క నోర్లను మూయించిన దాంట్లో మనం బైబిల్లో గమనిస్తే దానియేలు మనకు కనబడతాడు. ఈ దానియేలు ఎవరనంటే సింహం యొక్క నోటిని మూయించగలిగిన వాడు, మూయించిన వాడు. రెండవదిగా ఈ సింహమును చంపిన వారు ఇద్దరు కనబడతారు. అందులో దావీదు, సంసోను కనబడతాడు. మీరు కొత్త నిబంధనలో మనం గమనిస్తే అపోస్తులుడైన పౌలు భక్తుడు అంటాడు, నా చుట్టూరు సింహాలు ఉన్నాయి అయ్యా, ఈ సింహాల ఈ దాడి నుండి నన్ను తప్పించుటకు నీవు నా కుడి పార్శ్వమున నిలబడి ఉన్నావు అంటాడు పౌలు భక్తుడు. ఇంతకీ ఈ సింహం యొక్క నోటిని మూయించిన వ్యక్తి ఎవరనంటే దానియేలు. ఎవరండి అతను? కొంచెం గట్టిగా చెప్పండి. దానియేలు. ఇంతకీ సింహం అంటే ఏంటి, దాని నోటిని ఎందుకు మూయించాలి అనే మాటను కాస్త ధ్యానం చేస్తే మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనముల మాటను మనం గమనిస్తాం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఇక్కడ నుండి కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని ఏం చేస్తుందట? వెతుకుతూ తిరుగుతుందట. ఇటు నా వైపు చూస్తూ వినండి. ఇంతకీ ఈ సింహం ఎవరు? ఈ సింహం గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని తిరుగుతుందట. ఏమండి, ఎవరిని మృంగుదామా అని తిరిగినప్పుడు ఒకడు యెరూషలేములో నుండి యెరికోకు దిగినాడు. వాడు అలా దిగగానే ఈ సింహం వాడి మీద దాడి చేసింది. ఎప్పుడైతే వాడి మీద దాడి చేసిందో వాడు వస్త్రాలు చింపబడ్డాయి. ఇంకో మాటలో చెప్పాలంటే వాడు గాయపరచబడ్డాడు, వాడు వస్త్రహీనుడిగా మారి ఉన్నాడు, వాడి కొర ప్రాణముతో విడిచిపెట్టబడ్డాడు. గల కారణం ఏంటంటే ఎవరిని మృంగుదమా అని సింహం వెతికినప్పుడు అందులో ఒకడు యెరూషలేములో నుండి ఒకడు యెరికోకు దిగి. ఈరోజు ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా, సింహపు దాడిలో నుండి నీవు తప్పించబడాలి. సింహపు దాడిలో నుండి తప్పించబడాలంటే వాడు వెతుకుతున్నాడు నిన్ను మృంగాలని,
నిన్ను గాయపరచాలని, ఏమండి నిన్ను చంపాలని, నిన్ను పతనము చేయాలని, నిన్ను నాశనము చేయాలని, నిన్ను లేకుండా చేయాలని, ఒక మాటలో చెప్పాలంటే ఎడారిలో తిరుగుతున్న సింహం కాదు ఇది, మన ఇళ్లలో తిరుగుతున్న కొన్ని సింహాలు ఉన్నాయి. ఈ సింహం ఎలాంటిదనంటే ఎంతసేపటికి కుటుంబంలో సమాధానము లేకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా, కుటుంబంలో ఉన్న వారిని గాయపరుస్తూ, కుటుంబంలో ఉన్న వారిని ఏమండి ఏదో రకంగా కలవరపరుస్తూ ఒక సింహము గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉంది. ఈ రోజు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఆ గర్జించు అపవాది అయిన సాతాని నోటిని మూయించగలిగిన అభిషేకాన్ని ఈ ఉదయకాలం మనం పొందుదము గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అంటాను, ఈ సింహం దాడిలో నిన్ను తప్పించుకోవాలి. ఈ సింహం నిన్ను చంపాలని, నిన్ను గాయపరచాలని, నిన్ను వేధించాలని, నిన్ను వస్త్రహీనుడిగా చేయాలని, నీకంటూ ఏమంటే ఏ ఆధారము లేకుండా చేయాలని, నిన్ను ఒంటరిగా నిలబెట్టాలని, నిన్ను పలుమార్లు నాశనము చేయాలని, నిన్ను కలవరపరచాలని ఒక సింహం తిరుగుతుంది. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండాలని, నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉండాలని, సంతోషంగా ఆరోగ్యంగా ఉంటున్న కుటుంబాలని పతనము చేయాలని ఒక సింహం. ఈ సింహమే అపవాది అయిన సాతాను కదా. ఈ ఉదయకాలం ఈ మాటలు పెట్టిన దేవుని బిడ్డలారా, ఆ సింహం యొక్క నోటిని మూయించగలగాలి అని అంటే నేను అంటాను, ఇక్కడ ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఆ భక్తుడిలో ఉన్న లక్షణాలు నీలో కూడా ఉండగలిగితే ఆ సింహం యొక్క నోటిని నీవు మూయించగలవు. ఆమెన్ అనండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇంతకీ ఈ దానియేలు భక్తుడు ఎలాంటి వాడు? ఇతను ఉన్న లక్షణాలు ఏంటి? అసలు ఇతను ఆ సింహం నోటిని మూయించడానికి అంత అభిషేకం ఎలా పొందుకున్నాడు? కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు ఉదయకాలం కొన్ని మాటలు చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఒకసారి దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్దాం. ఆ మాటలు చదువుతారు చూడండి. మొదటి అధ్యాయం 3-4 వచనాలు చదివి వినిపించండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 3-4 వచనాలు. రాజు అశ్వనేషును తన నపుంసకులను అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలుల రాజవంశంలో ముఖ్యులై చదువుకుంటూ వెళ్ళండి అన్న. లోపము లేని సౌందర్యము గల సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఇక్కడ ఆగి ఇక నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక దేశపు రాజు మరొక దేశానికి యుద్ధానికి వెళ్ళినాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలందరినీ హతమార్చి అక్కడ కనబడుతున్న యవనస్తులను, బాలుర్లను, కాస్త అందంగా ఉన్నవారిని, సౌందర్యంగా ఉన్నవారిని, పనికొచ్చేవారిని, ఉపయోగపడేవారిని చంపక వారిని అందరినీ తీసుకొని వచ్చి ఈ రాజుగారు తన చెరసాల్లో బంధించున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి మాటలు. ఈ దేశపు రాజు ఆ దేశానికి వెళ్ళి అక్కడున్న వారిని అందరినీ చంపి కాస్త మంచిగా అందంగా కనబడే యవనస్తులను, ఏమంటే చిన్నపిల్లలని, బాలుర్లను వీళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకొని వచ్చి చెరసాల్లో పెట్టున్నాడు. చెరసాల్లో పెట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ రాజు గారికి ఒక ఆలోచన, వీళ్ళందరూ మనకు ఉపయోగపడతారని తీసుకొచ్చి చెరసాల్లో పెట్టున్నాం కదా, ఎంతకాలము చెరసాల్లో పెట్టినా వారికి భోజనం పెడుతున్నాం, ఆహారం పెడుతున్నాం, వారిని గమనించుకుంటున్నాం, కానీ వారి ద్వారా మనం ఏ పని కూడా చేయించుకోవట్లేదు కనుక వీరిని ఏదో రకంగా ఉపయోగించుకోవాలని ఆలోచన ఈ రాజుగారికి కలిగింది. వెంటనే ఆ రాజు అతని యొద్ద ఉన్న నపుంసకుని ఒకరిని పిలిచి, ఈ రాజు మనస్సులో ఎలాంటి వాడు నాకు కావాలో, ఎలాంటి వాడు నా సన్నిధిలో ఉండాలో మనస్సులో కోరికను ఆ నపుంసకుడికి తెలియజేస్తున్నాడు. ఈ నపుంసకుడికి తెలియజేసి ఇప్పుడు ఆ నపుంసకుడితో చెప్తున్న 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒకటి, ఈ నపుంసకుడితో అంటాడు, ఈ చెరసాల్లో ఉన్న బాలురులు ఉన్నారే, అందులో యవనస్తులు ఉన్నారే, వారికి ఇదిగో నా మనస్సులో ఉన్న ఆ కోరిక, ఆ లక్షణాలు కలిగిన వాడు ఉంటే వారిని తీసుకొని వచ్చి నా సన్నిధిలో నిలబెట్టు అంటాడు ఈ నపుంసకుడితో. వెంటనే ఆ రాజుగారిని అడిగినాడు, అయ్యా నీ మనస్సులోని ఆలోచన ఏంటి చెప్పండి అని అంటే ఈ రాజుగారు చెప్తున్న మొదటి మాట ఏంటంటే, నా యొద్ద నా సన్నిధిలో నిలబడవలసిన వాడు రాజవంశస్థుడై ఉండాలి. ఏ వంశస్థుడై ఉండాలట? కొంచెం గట్టిగా నోరు విప్పి చెప్పాలి. ఏ వంశస్థుడై ఉండాలట? రాజవంశస్థుడై ఉండాలి. రెండో మాట ఏంటంటే, నీవు తీసుకొని వచ్చిన ఎదుట నిలబెట్టవలసిన వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలంటే లోపము లేని సౌందర్యవంతుడై ఉండాలి.
ఎలాంటి వాడు ఉండాలట? లోపము లేని సౌందర్యవంతుడు. ఒకటి రాజవంశస్థుడు, రెండవది లోపము లేని సౌందర్యవంతుడు. మూడవ లక్షణం ఏంటంటే ఇదిగో సకల విద్యలో ప్రావీణ్యతయు జ్ఞానము కలిగిన వాణ్ణి తీసుకొని వచ్చిన సన్నిధిలో నిలబెట్టు. ఇది రాజుగారి మనస్సులో ఉన్న కోరిక. ఇక ఇటు జాగ్రత్తగా చూస్తూ వినండి. ఇప్పుడు ఈయన కోరిక మేరకు ఈ నపుంసకుడు వెళ్ళి వారి అక్కడున్న యవనస్తులను, బాలురులను అందరిని పరీక్షించి చూసి అందులో ఒక నలుగురిని మాత్రమే తీసుకొని వచ్చున్నాడు. విచిత్రం ఏంటంటే ఇన్ని వందల మంది ఉన్నా, చెరసాల్లో అంతమంది బంధించబడి ఉన్నా వాళ్ళందరినీ సెలెక్ట్ చేయలేదట. ఒక నలుగురిని మాత్రమే. ఆ నలుగురు రాజవంశస్థులై ఉండాలి, రెండవది లోపము లేని సౌందర్యం కలిగిన వాడై ఉండాలి, మూడవది ఏమండి సకల విద్యలో ప్రావీణ్యతయు జ్ఞానము కలిగిన వాడై ఉండాలి. ఇప్పుడు రాజుగారు చెప్పిన లక్షణాలు ఉన్న వారిని వెతికితే ఒక నలుగురు కనబడ్డారు. ఆ నలుగురిని తీసుకొని వచ్చి రాజు సన్నిధిలో నిలబెట్టినారు. ఆ నలుగురు ఎవరనంటే ఒకటి దానియేలు, రెండవది అననీయ, మిషాయేల్, అజర్యా. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్దాం, ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఏమనుకోపోతే ఓ చిన్న మాట, చాలామంది దైవజనులు ఉన్నారు, అభిషక్తులు ఉన్నారు, వారి ముందు నేను మాట్లాడాలో వద్దు నాకు తెలియదు, కానీ నా మనసులో వచ్చిన ఆలోచన చెప్తున్నాను. ఈ అననీయ, అజర్యా, మిషాయేల్ని మన వాళ్ళంతా ఏమని పిలుస్తారంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో అని అంటారు. పాప మరి తెలుసో తెలియకనో బాప్టిజం ఇచ్చేటప్పుడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో షడ్రక్ నేను నీకు బాప్టిజం ఇస్తున్నాను అని అంటారు. ఓ మాట అడుగుతాను, ఈ అననీయ, అజర్యా, మిషాయేల్ అనే వారి పేర్లను ఈ షడ్రకు, మేషక్, అబేద్నెగో ఆ పేర్లు మార్చిన వ్యక్తి ఎవరనంటే అన్యుడా లేకపోతే చెప్పండి ఎవరండి? అన్యురాజే కదా. ఇంతకీ షడ్రకు, మేషక్, అబేద్నెగో ఎవరి పేర్లయ్యి? అన్య దేవతల పేర్లు. అన్య దేవతల పేర్లు పెట్టినాడు వీడికి. కాబట్టి ఒక మాట ఏమనుకోపోతే షడ్రకు, మేషక్, అబేద్నెగో అనే బదులు అననీయ, అజర్యా, మిషాయేల్ అని పిలుచుకుంటే బాగుంటుందిగా. వాళ్ళని షడ్రకు, మేషక్, అబేద్నెగో అని ఆ అన్య దేవతల పేర్లతో పిలవడం ఎందుకు? ఇటు నా వైపు చూస్తూ ఆలకించండి మాటలు. ఇప్పుడు ఈ నలుగురిని తీసుకొని వచ్చి ఎక్కడ నిలబెట్టున్నారు? రాజసన్నిధిలో నిలబెట్టున్నారు. చెప్పండి, ఎక్కడ నిలబెట్టున్నారమ్మా? రాజసన్నిధిలో నిలబెట్టున్నారు. విచిత్రం ఏంటంటే ఈ యుద్ధానికి వెళ్ళిన రాజు అందరినీ చంపి కొందరిని తీసుకొచ్చినాడు కదా. ఈ తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు ఎవరు పిల్లలని కూడా ఆలోచన చేయకుండా రాజవంశస్థులను కూడా తీసుకొని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రాజవంశస్థులు తీసుకొచ్చి చెరసాల్లో పెట్టి ఇప్పుడు రాజవంశస్థులు తీసుకొచ్చి నా సన్నిధిలో నిలబెట్టమనగానే ఈ నలుగురిని తీసుకొని వచ్చి ముందు నిలబెట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నా వర్తమానం ఏంటంటే వారు సింహం యొక్క నోళ్లను మూసిరి. వారు అనంటే ఎవరు? దానియేలు. ఇంతకీ రాజ సన్నిధిలో వచ్చి నిలబడిన దానియేలు ఎలాంటి వ్యక్తి అని అంటే ఒకటి మాట్లాడరే రాజవంశస్థుడు, రెండవది లోపము లేని సౌందర్యం కలిగిన వాడు, మూడవది సకల విద్యలో ప్రావీణ్యత. ఇటు నా వైపు చూస్తూ వినండి. రాజవంశం ఏ వంశం అట? రాజవంశస్థులందరూ చేతులతో హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా నేను ఒక మాట చెప్తాను. రాజవంశంలో ఉన్నవాడు వీధుల్లో తిరుగుతాడా? రాజవంశస్థుడు వీధుల్లో ఉన్నవారితో స్నేహం చేస్తాడా? రాజవంశస్థుడు ఏమండి వీధిలో మాట్లాడుకునేటట్టుగా మాట్లాడతాడా? రాజవంశస్థుడు వీధుల్లో ఉన్నవారు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాడా? రాజవంశస్థుడు ఎలాగుంటాడంటే టీవీగా నడుస్తాడు. రాజవంశస్థుడు రాజ గౌరవాన్ని కాపాడుకుంటాడు. రాజవంశస్థుడు రాజు వలె ప్రవర్తిస్తాడు. రాజవంశస్థుడు అతనికి కొన్ని బరువులు, బాధ్యతలు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా కాపాడుకొని నడుస్తాడు. రాజవంశస్థుడు ఎప్పుడు కూడా లోకస్తుడు వలె లోకములో తిరుగుతూ, లోక కార్యక్రమాల్లో పాలు పొందుతూ, లోకస్తులతో స్నేహం చేస్తూ, లోక సహవాసం కలిగి, లోకస్తులు మాట్లాడినట్లుగా, లోకస్తులు ప్రవర్తించినట్లుగా ఈ రాజవంశస్థుడు ప్రవర్తించాడు.
నువ్వు ఏ వంశానికి చెందిన వాడివి? ఒకసారి ఆలోచన చేయి. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు రాజవంశస్థుడివైతే రాజ సన్నిధిలో నీవు నిలబడగలగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎంతమంది బాలురులుంటే, ఎంతమంది యవనస్తులుంటే అందరినీ తీసుకొని వచ్చి సన్నిధిలో నిలబెట్టలేదు కదా. ఆయన సన్నిధిలో నిలబడాలంటే నీవు రాజవంశస్థుడివై ఉండాలి. నీవు రాజవంశస్థుడివై అంటే అందరిలో ఒక ప్రత్యేకమైన జీవితము చేయగలిగిన వ్యక్తివై ఉండాలి. నీవు రాజవంశస్థుడివైతే లోకముతో నీకు సంబంధం ఉండకూడదు. నీవు రాజవంశస్థుడైతే లోకానికి నీకు ఏ యొక్క సంబంధం ఉండకూడదు. లోకానికి నీకు ఒక ప్రత్యేకమైన జీవితము కనబడాలి. నీవు రాజవంశస్థుడివి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చెప్పండి. మనం ఏ వంశస్థులమట? ఏమండి, రాజవంశస్థుడు, రాజింట్లో పుట్టినవాడు, రాజింట్లో పెరిగినవాడు, రాజింట్లో అలవరచబడినవాడు. ఏమండి, రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళతో పాటు గోటీలు ఆడుకుంటాడా? మాట్లాడరే? గిల్లిదండ ఆడతాడా? వాడితో తమాషాలు ఆడతాడా? వాడితో ఏమండి ఆ గడ్డల మీద, ఏమంటే రాళ్ళ మీద, ఆ గుట్టల మీద కూర్చొని ఏమన్నా ముచ్చట్లు పెడతాడా? పెట్టడు. ఎందుకనంటే ఇతను రాజవంశస్థుడు గనక ఈ రాజవంశాన్ని కాపాడుకుంటాడు. మరి నీవెవరివి? నీవు రాజవంశస్థుడివైతే, ఆత్మ సంబంధమైన నీవు రాజవంశస్థుడివైతే నీవెవరివై ఉండాలంటే, రక్షింపబడి బాప్తిజమము పొంది పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్న తర్వాత నీవు రాజవంశములో చేరిన వాడివి. నీవు రాజవంశంలో చేరిన తర్వాత లోకముతో నీకేం పని? లోక కార్యక్రమాలతో నీకేం పని? లోకస్తులతో నీకేం పని? లోకస్తులు ప్రవర్తించినట్లుగా నీవెందుకు ప్రవర్తిస్తున్నావు? లోకస్తులు మాట్లాడినట్టుగా నీవెందుకు మాట్లాడుతున్నావు? నీవు రాజవంశానికి చెందిన వాడివైతే నీ మాట టీవీగా ఉండాలి, నీ నడక టీవీగా ఉండాలి, నీ ప్రవర్తన గంభీరంగా ఉండాలి. నువ్వు గంభీరంగా ఉండవలసిన వ్యక్తివి. లోకస్తుడి వల్లే మాట్లాడుతూ, లోకస్తుడి వల్లే తిరుగుతూ, లోక సంబంధమైన వ్యక్తి వల్లే నువ్వు ప్రవర్తిస్తావంటే నిన్ను రాజవంశం అని ఎలా అంటారు? ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నీవు రాజవంశానికి చెందిన వాడివి గనుక నీవు రాజ సన్నిధిలో నిలబడి ఉన్నావు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఓ మాట చెప్తాను. రాజవంశస్థులు ఎలా ఉంటారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో ఓ మాట చెప్తాను. నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఒకసారి ఈ దేశపు రాజు గురించి వేరే దేశపు రాణి ఈ రాజుగారి గురించి చాలా విషయాలు విని, ఇంతకీ రాజు చాలా విషయాలు నేను విన్నాను కదా, ఇంతకీ రాజు ఎలాగుంటాడు, ఈయన పరిపాలన ఎలాగుంటుంది, ఈయన రాజ్యం ఎలాగుంటుంది చూసొద్దామని నెమ్మదిగా వాళ్ళ దేశం నుండి బయలుదేరి వచ్చింది ఈ రాజును చూడడానికి. విచిత్రం ఏంటంటే, ఆ దేశము నుండి ఈ దేశానికి వచ్చి ఈ రాజును చూడడానికి వచ్చిన ఆ రాణి ఏమన్నదో తెలుసా? ఇటు చూడండి, నా వైపు చూడండి. ఏమన్నదో తెలుసా? అయ్యా, నేను ఇక్కడికి రాకముందు నేను అక్కడ విన్నది, ఇక్కడికి వచ్చి చూసింది చాలా వ్యత్యాసంగా ఉందయ్యా. నేను విన్నది కొంచెమే, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నీ రాజ్య పరిపాలన చూసి, నీ ప్రజలను చూసి, నీ సేవకులను చూసి, నీ మనుషులను చూసి, నీ పీఠాన్ని చూసి ఇప్పుడు అర్థమైంది నీ రాజ్యము గొప్పది, నీ దగ్గర ఉన్నవారు భాగ్యవంతులు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆమె చెప్తున్న సాక్ష్యం ఇది. నేను నా దేశంలో ఉన్నప్పుడు విన్నది కొంచెమే, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నీ పరిపాలన చూసి, నీ సేవకుల్ని చూసి, నీ జనులను చూసి నాకు అర్థమైంది వారు భాగ్యవంతులు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఇంతకీ ఆ మాట ఆమె చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ రాజవంశంలో ఉన్నవారు, రాజు దగ్గర ఉన్నవారు, రాజు కుటుంబీకులు, రాజు యొద్ద ఉన్న సేవకులు, రాజు యొద్ద ఉన్న ప్రజలు ఎలా ప్రవర్తించినారో కొన్ని మాటలు చెప్తాను, నా వైపు చూడండి. ఆమె చూసి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నీ ప్రజలు, నీ సేవకులు వారు చేసే పని ఏంటంటే, ఎవ్వరి వైపు వారి దృష్టి నిలపక, చెవులు ఎటువైపు పెట్టక నీ మాటలు వారు ఆలకించుచున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, రాజవంశములో ఉన్నవాడు ఎవరి మాట ఆలకిస్తాడట? రాజు మాట అని చెప్పండి అందరికి వచ్చి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పరే. ఓ మాట చెప్పనా? ఈ ఉదయకాలం ఆ రాజు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు ఏ వంశానికి చెందిన వాడివి?
నీవు రాజవంశానికి చెందినవాడివి. నీవు రాజవంశానికి చెందినవాడివైతే ఎవరి మాట ఆలకిస్తావు? రాజు మాట ఆలకిస్తావు. రాజు యొక్క స్వరాన్ని వింటావు. రాజు చెప్పిన దాని మీద ధ్యానము చేస్తావు. రాజు ఏ నోట నుండి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట కొరకు ఎదురు చూస్తావు. ఎదురు చూసేవాడు రాజవంశస్థుడు. స్తోత్రం చెప్దామా. నీవు రాజవంశములు లేకపోతే ఏమండి, ఆయన పాదాల దగ్గర కూర్చోవు, ఆయన మాటలు వినవు. నీ పనంతా ఏంటంటే అవకాశం ఉండి ఖాళీగా ఉండి మాట వినగలిగిన సమయం నీకున్న ఆ వీధుల్లో ఏమండి అక్కడ ఎక్కడ ఏదో ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడతారే, వాళ్ళు రాజవంశస్థులు కారు. నీవు రాజవంశస్థుడు అయితే వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చో. నీ రాజవంశస్థుడు అయితే ఆయన సన్నిధిలో కూర్చో. నీవు రాజవంశస్థుడు అయితే ఆయన నోట నుండి వస్తున్న మాట కొరకు ఎదురు చూడు. నువ్వు రాజవంశస్థుడు అయితే నువ్వెవరో తెలుసా? సింహం యొక్క నోటిని మూయించగలిగిన అభిషేకము నీలో ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చేతులెత్తో హల్లెలూయా చెప్తామా. ఏమండి, నిన్ను గర్జిస్తూ నిన్ను తినాలని, నిన్ను పాడు చేయాలని, నిన్ను నాశనము చేయాలని, నిన్ను గాయపరచాలని తిరుగుతున్న ఒక సింహం ఉందే. ఆ సింహం యొక్క నోటిని నువ్వు మూయించగలగాలి. మరి మూయించగలగాలనంటే ఏ వంశపు వారు మూయించగలరు దాన్ని? రాజవంశం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొక మాట చెప్తాను. రాజవంశస్థుడు ఎక్కడ కూర్చుంటాడని అంటే ఆయన మాటలు వినుటకు, మాటలు ఆలకించుటకు పాదము దగ్గర కూర్చుంటాడు. రాజు పాదాల దగ్గర, రాజు సన్నిధిలో కూర్చుంటాడు. రెండవది, రాజవంశస్థుడు ఎక్కడ ఉంటాడో చూడండి ఒకసారి. మొదటి రాజులు 10వ అధ్యాయం 4-5 వచనాలు. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదన భోజన ద్రవ్యములను, అతని సేవకుల కూర్చుండు పీఠములను. అక్కడ ఆగుదాం. అతని సేవకులు కూర్చుండు పీఠములు అనండి ఒకసారి గట్టిగా ఆమేన్ అనండి. ఏమండి, రాజవంశములో ఉన్నవారు, రాజు సేవకులు, రాజు యొద్ద పని చేసేవారు ఎక్కడ కూర్చుంటారు చూడండి. సేవకులు కూర్చుండు పీఠములు. నేను అంటాను, నీవు రాజవంశస్థుడు అయితే నీకొక పీఠం ఉంది, నీకొక స్థానం ఉంది, నీకొక స్థలం ఉంది, నీకు ఏర్పాటు చేయబడిన ఒక పీఠం ఉంది. ఆ పీఠములో నీవు కూర్చోవాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి వీలు లేదు. నీవు రాజవంశస్థుడు అయితే నీ కొరకు వేయబడిన పీఠములో నీవు కూర్చుంటే నీకు ఘనత కదా. నీవు రాజవంశస్థుడు అయితే, రాజు ఇంట్లో పుట్టిన అలవర్చబడిన సేవకుడు అయితే నీకు వేయబడిన నీ పీఠంలో కూర్చో. నీ పీఠం నీకు సియోను రారాజు మందిరం సత్యవాడ వారు నిర్వహించు సువార్త సభలు నిర్వహించు తేదీలు 2026 మే 10, 11, 12వ తేదీలలో ఆది, సోమ, మంగళవారములలో సాయంత్రం 6:30 11వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు స్త్రీల కూడిక. వాక్యోపదేశకులు పాస్టర్ ఈదా చంద్రశేఖర్ గారు, శ్రీమతి ఐరిన్ గారు. కల్వరి బాప్టిస్ట్ బైబిల్ కళాశాల మరియు సెమినరీ వ్యవస్థాపకులు ప్రెసిడెంట్ పాస్టర్ జబరాజ్ గారు, HPFM హైదరాబాద్. ఈరోజు వ్యక్తులు, మనుషులు, ఆత్మీయులు, ప్రజలు కూలిపోవడానికి, కృంగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యం వారి హృదయములో లేకపోవడం వల్లనే. నేను అంటాను, వాక్యం వినడం కాదు, వాక్యం నీ హృదయములో ఉండాలి. పాస్టర్ కె జాన్ మంగాచార్యులు గారు, హోలీ చర్చ్ పెదలంక. నలుగురిని నరికిన వాడు 10 మందిని బాధిన వాడే మహాశక్తివంతుడైతే అలాంటి వాడు చాలా మంది ఉన్నారు లోకంలో. మరి మహాశక్తివంతుడు అంటే ఎవరు? ప్రపంచమంతా దేన్నైతే జయించలేకపోతుందో దానిని జయించిన వాడే మహాశక్తివంతుడు. ప్రపంచమంతా నాటికి నేటికి ఏనాటికి మరణమును జయించలేకపోతోంది. మరణమనే మహమ్మారి యొక్క పీచమణిచి దాన్ని ముళ్ళు విరిచి మరణమును జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు యేసు ప్రభువు వారు మాత్రమే. సువార్త గాయకులు బ్రదర్ సునీల్ గారు, కాకినాడ. సంగీతం AJS టీం తణుకు. ఆహ్వానించువారు సంఘ కాపరి పాస్టరు గోడా సమూయేలు గారు, శ్రీమతి రత్నకుమారి గారు, యూత్ మరియు సంఘ సభ్యులు అందరూ ఆహ్వానితులే.